జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు. 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసిన ఆలోచన సరళిలో ఎలాంటి మార్పు లేదు. అమరావతి మీద ఇప్పటికీ మళ్ళీ విషం చిమ్ముతా ఉన్నారు. అమరావతి మీద ఇష్టానుసారంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి అన్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే ఆయన నిజంగా దాన్ని రాజధాని కట్టాలనుకున్నప్పుడు ప్రాపర్గా పర్మనెంట్ రాజధాని అని ఎందుకు కట్టలా? టెంపరీ అని చెప్పి నువ్వే కోట్లు దాంట్లో దోచుకున్నావు తప్ప దాన్ని పర్మనెంట్ చేయలేదు. రెండోది, దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 3 పంటలు ఉండే భూముల్ని ఈరోజు ఇన్ని వేల ఎకరాలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ఎక్కడా అంత పెద్ద రాజధాని లేదు. మనది ఉన్నది చిన్న రాష్ట్రం, దీనికి అంత అవసరం లేదు. అంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, మళ్ళీ నీ బినామీలు బాగుపడటానికి నువ్వు చేస్తున్న కార్యక్రమం కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి విషయం చెబుతున్నాడు అని చెప్తున్నావు. శివరామకృష్ణ కమిటీ క్లియర్ గా చెప్పింది కదా, ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదు అంటే అది నువ్వు అసలు డిస్కస్ కూడా చేయకుండా బుల్డోజ్ చేసావు. మరి బుల్డోజ్ చేసిన వాడివి ఈ రోజు ఎందుకు కోట్లు ఆ వాటర్ ని బయటికి పంపించిన? వర్షం వచ్చిన ప్రతిసారి అమరావతి మునిగిపోతుంటే దాన్ని ఎందుకు బయటికి పంపిస్తున్నావు? మేము అబద్ధం చెప్తున్నామా? లేకపోతే మీరు బిల్లులు పెట్టుకొని తీసుకుంటున్నారు కోట్లు? మరి అది మునగకపోతే, ముంపు ప్రాంతం కాకపోతే ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? అండ్ ఈ రోజు 6 దాకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? రాజధానిలో ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రైవేటు రైతుల భూములు కొని రాజధాని చేసి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, అది ముంపు ప్రాంతం అయితే వర్షం వచ్చిన ప్రతిసారి ప్రాణాలను గుండెల్లో పిడికిల్లో పెట్టుకొని భయంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? మీరే చూసారు కదా, ఈ మధ్య ఒక చిన్న వర్షం వస్తేనే సగానికి పైగా విజయవాడ మునిగిపోయింది. మిగతా సగం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఆ డ్యామ్ వల్ల బయటపడింది. కానీ లేకపోతే పరిస్థితి ఏంటి? మరి అలాంటి చోట నువ్వెళ్ళి కట్టి నీ లబ్ధి, నీ బినామీల లబ్ధి కోసం నువ్వు ఈ రోజు ఆ రాజధాని ప్రాంతాన్ని అన్యాయం చేసే విధంగా మళ్ళీ రెండో విడత అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు కావాలి అంటున్నాం. అంటే ఏంటి? వాళ్ళ రైతులు మీకు భూములు ఇస్తే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, భూములు ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీ అని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ, వాళ్ళని టెన్షన్ పెడుతూ, ఇంకా రాజధాని ఇక్కడికి రాదు అన్న భయాన్ని కలిగిస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. సో రాజధానిలో ఉన్న ప్రజల్ని మోసం చేసింది, భయపెడుతుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది చంద్రబాబు నాయుడు తన సొంత లాభం కోసం. అంతేగాని ఇక్కడ మంచి రాజధాని కట్టాలన్న ఆలోచన లేదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకమా, లేదా అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకు వ్యతిరేకమా? అమరావతిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్న దోపిడీకి మేము వ్యతిరేకం. వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకం. వాళ్ళు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజధాని ముసుగులో వాళ్ళు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, వాళ్ళు రైతులకు చేస్తున్న మోసానికి, రైతు కూలీలకు చేస్తున్న మోసానికి మేము వ్యతిరేకం. అమరావతిలో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారట. అంటే చంద్రబాబు గారికి ఎన్టీఆర్ అంటే బాగా అభిమానం చూపించుకుంటున్నట్టున్నారు. అదే అంటున్నా, ఈనాడు పేపర్లేమో ఎన్టీఆర్ గారికి బట్టలు ఇప్పేసి కార్టూన్లు వేస్తారు, ఇక్కడేమో కోట్లు పెట్టి స్టాచ్యూ పెడతామంటారు. సో ఇదేంటో ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఒక తండ్రి లాంటి వ్యక్తి నీకు కూతుర్నిచ్చి, నీకు రాజకీయ భిక్ష పెట్టి, నేను నమ్మి పక్కన పెట్టుకుంటే నువ్వు ఆయనకి వెన్నుపోటు పొడిచావు. ఆయన క్యారెక్టర్ లేనివాడిగా ఆయన్ని చిత్రీకరించావు, ఆయన మీద చెప్పులు వేయించావు. ఆయన గెలిపించుకున్న ప్రభుత్వంలోనే ఆయన స్పీకర్ గా పెట్టిన వ్యక్తినే నువ్వు నీ కంట్రోల్లో తీసుకుని మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ బయటికి వెళ్లే విధంగా చేశావు. నువ్వు అధికారంలో ఉన్న ప్రతిసారి ఎన్టీఆర్ ఫోటోలు మొత్తం ఆఫీస్లో గాని, ఏ జిల్లాల్లో గాని లేకుండా చేసావు. విగ్రహాలు పెట్టకూడదు, పెట్టినవాడి మీద కక్ష సాధింపు. ఈ రోజు మాత్రం అంత పెద్ద విగ్రహం పెట్టేస్తే నమ్మేస్తారా? సో చంద్రబాబు నాయుడు తన సొంత లాభం కోసం చెప్పులే ఇస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు, అదే సమయంలో దండేసి దండం కూడా పెడతాడు అనేది కనిపిస్తుంది. మహానటుడు దేవుడా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేనే ఆపించానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎందుకు స్పందించట్లేదు అంటారా? ఎందుకంటే తన ఆస్తులు కాపాడుకోవడానికి కమిట్ అయిపోయి ఉన్నాడు, అది స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమలో పుట్టి, రాయలసీమలో పెరిగి, రాయలసీమ వల్ల ఈరోజు 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. అసలు ఇంత
ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఒక మనిషి అన్యాయం చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనిషే కాడు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లానే కదా, మాదే కదా లాస్ట్ ఉన్న జిల్లా. మాకు నీళ్లు రావాలి అంటే ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో. కడప జిల్లాలో ఉన్న సీఎంలు వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు చిత్తూరులో పుట్టి పెరిగిన నీకు ఆ ఆలోచన లేకుండా అన్యాయం చేసే విధంగా ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టి రేవంత్కి నేను కట్టను అని మాటిస్తే నిన్నేమనాలి? డిప్యూటీ సీఎం గాని ఆయన అంటాడు కదా, డిప్యూటీ సీఎం నేను రాయలసీమలో పుట్టా, నాకు రాయలసీమ అంటే ప్రేమ అన్నాడు కదా. మరి ఇంత బ్లంట్గా గొంతు కోసేస్తుంటే రాయలసీమకి ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు వీడి గురించి మాట్లాడట్లేదు? ఎక్కడో రామానాయుడు ఒకడు, వాడికి ఏం సంబంధం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏం తెలుసని ఆయనతో మాట్లాడిస్తాడు, అవసరమా నీళ్లు అది ఇది అని. అంటే ప్రాంతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నాడు. రాష్ట్రాన్ని 2 చేశాడు. ఈరోజు 2 అయిన రాష్ట్రంలో సింగిల్ చిన్న రాష్ట్రాన్ని మళ్ళీ 3 చేసే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సరే, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో డ్రామా ఆడుతా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు అంటారు. ఏ విధంగా డ్రామా ఆడాడు బయట పెట్టండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. శాశ్వతంగా కరువు సమస్యని దూరం చేయడానికి చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తారో బయట పెడతాం. మీ దగ్గర ఉన్నాయి కదా మొత్తం డీటెయిల్స్. మరి మేము డ్రామా ఆడితే బయట పెట్టు. సో ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకోవాలంటే ఎట్లాగా? సో జగన్మోహన్ రెడ్డి మాటిమాటికి బెంగళూరు వెళ్తా ఉన్నారు. బెంగళూరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని యనమల రామకృష్ణ అంటున్నారు. పాపం ఆయనకు వయసు అయిపోయింది, రాజకీయంగా ఏమీ లేకుండా చేసేసాడు లోకేష్. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో వాగుతున్నాడు. ఈరోజు పక్క రాష్ట్రంలో కూర్చొని పక్క రాష్ట్ర సీఎంతో మంతనాలు జరిపి రేవంత్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో రావాల్సిన రాయలసీమకు రావాల్సిన వాటర్ని రానికుండా అన్యాయం చేస్తుంది, కుట్రలు పంతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. అది స్పష్టంగా అందరికి కనిపిస్తుంది. బెంగళూరులో ఎవరున్నారని ఎవరితో అక్కడ ఆయన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బెంగళూరుకి వెళ్తున్నాడు, ఇక్కడ లేడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఒకటి, రెండోది ఏదో చేస్తున్నారని చెప్పడానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఇల్లు ఉంది విజయవాడలో, ఇడుపులపాయలో ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట ఆయనకి ఇల్లు ఉంది, ఓటు ఉంది. ఎప్పటి నుంచో, ఈ రోజు కొత్తగా చేసుకుంది కాదు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతోనే ఉండి ఆయన పనిచేశారు. ఈరోజు సమయం ఉంది కాబట్టి కుటుంబంతో కలవటానికి వెళ్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఇల్లే లేదు, మీకు కుప్పంలో ఇల్లు లేదు, మీకు హైదరాబాద్లో ఏం పని? పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు, ఆఫీసర్లు హైదరాబాద్లో ఉంటారు, మంత్రులు హైదరాబాద్లో ఉంటారు. అలా ఉండడం బట్టే కదా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఏం పని హైదరాబాద్లో మీకు రాష్ట్రం విడిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత? సో ముందు మీరు తెలుసుకోవాల్సింది, మీరు వేలు చూపిస్తే 4 వేలు మిమ్మల్ని చూపిస్తాయి.